అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు ఏదైతే వెళుతుందో ఆ రోడ్డు దగ్గర ఉన్నాం మనం. అంటే మధ్యలో ఎక్కడే గ్యాప్స్ వచ్చాయని తెలుసు కదా మీకు, కొంతమంది రైతులు భూములు ఇవ్వలేదని. ఆచి చికెన్ మసాలా దానికి సంబంధించినటువంటి ఏరియాలో ఇప్పుడు ఆ భూమిని తీసుకునే ప్రయత్నం అయితే సిఆర్డీ అధికారులు చేస్తున్నారు. దాంతో పోలీసులు కూడా వచ్చారు. ఈ రైతులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ రైతులు చెప్తుంది ఏంటి, మేము భూమి ఇస్తాము కానీ మాకు ఇచ్చే ల్యాండ్ ఏదో క్లియర్గా చూపించండి, దానికి అంటే ఇచ్చే భూమికి ప్రతిఫలంగా మీరు ఇస్తామన్న భూమి ఎక్కడ ఉందో అది చూపించండి క్లియర్గా, పేపర్లో చూపించడం కాదు. ఆ భూమి ఎక్కడ ఉందో మాకు చూపిస్తే మేము తీసుకుంటాం. రెండోది రేటు పర్ఫెక్ట్గా ఎంత ఇస్తామనేది చెప్పండి. ఈ రెండు డిమాండ్లు వాళ్ళు అడుగుతున్నారు. అయితే ఇప్పుడు ఈ యాక్సెస్ రోడ్ వెళ్తున్నటువంటి సీడ్ యాక్సెస్ రోడ్ వెళ్తున్నటువంటి రూట్ ఇది ఆల్రెడీ ఇంతకుముందు మనం వీడియోలు చాలా చేసాము. పూర్తయి ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్డు మీద ఇప్పుడు ఆగిపోయిన రోడ్డు అయితే ఇదిగో ఇది ఇప్పుడు ఎలా వస్తుందన్నమాట. రాజధాని ప్రాంతాల్లోంచి ఇలా వచ్చి ఇక్కడ ఈ పొలాల మధ్యలో ఆగిపోయింది. ఇక్కడ ఈ భూములు ఇవ్వాల్సి ఉందన్నమాట. దాంతో ఇక్కడ ఆగిపోయింది భూమి ఇదంతా కూడా ఇలాగా స్ట్రైట్గా ఇది వెళుతుంది. ఇది అక్కడ మీకు ఎర్రగా కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి సీడ్ యాక్సెస్ రోడ్ అలా వెళ్ళిపోతుంది. వీళ్ళు పొలాలు ఇవ్వాల్సిన రైతులు ఇక్కడ ఉన్నారు. ఇదిగో ఇది భూమి ఇంకా ఇవ్వాలన్నమాట. అరటి తోటలు ఉన్నాయి కదా, పొద్దున్న వచ్చేసి అదంతా అధికారులు కూల్చేస్తారు. దాంతో వీళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు అడుగుతున్న డిమాండ్లు కూడా న్యాయపరమైనవి. అంటే మాకు ఎంత ఇస్తారో చెప్పండి, మాకు దీని ప్రతిఫలంగా ఇస్తామన్న భూమి ఎక్కడ ఉందో చెప్పండి. ఆ రెండు చెప్పకుండా క్లారిటీ ఇవ్వకుండా మీరు ఎలా చేస్తే కరెక్ట్ కాదనేది వాళ్ళ అభిప్రాయం. అలాగే వాళ్ళు ఆల్రెడీ దీని మీద కోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు ఆ ఇంటి గల ఆ పొలం గల ఆయన బతుకున్నప్పుడు ఇప్పుడు వెళ్ళారట 12 ఏళ్ల క్రితం. ఆయన ఇప్పుడు లేరు కూడా లేరు. సో ఇంతకాలమైనా అది ఇంకా తేలేదు. ఈ కోర్టు కేసు ఇలా ఉండగానే వచ్చి అలా తీసేసుకుంటారనేది వాళ్ళ చెప్తున్నటువంటి వాళ్ళ ప్రధానమైనటువంటి అభ్యంతరం. ప్రస్తుతం అయితే చూడండి సీడ్ యాక్సెస్ రోడ్ ఎక్కడ దాకా వచ్చి ఆగిపోయింది అనేది. సో ఇది రెండు వైపులా అంటే రెండంచులు కత్తి టైప్ అనమాట. ఈ ఒకవైపు సిఆర్డీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ చెప్తుంది ఏంటి, డెవలప్మెంట్ జరగాలంటే పూర్తయి తీరాల్సిందని చెప్తున్నారు. ఈ రైతులు ఏమంటున్నారు, మేము భూమి ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం, ఏమన్నా మేమేమీ అనట్లేదు, ఇస్తాము, కన్విన్స్ అయ్యాము, కాకపోతే మాకు ఇస్తానన్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, మా న్యాయం ఏదైతే ఉందో, ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో మా వైపు న్యాయం చెయ్యండి, మా న్యాయపరమైనటువంటి కోరికలు తీర్చండి అని వాళ్ళు అంటున్నారు. సో ఇక్కడ ఈ ప్రధానమైనటువంటి ఇబ్బందులు రావడంతో ఇది ఇలా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఒక పక్క మీరు ఈ రైతులు అదేవిధంగా పోలీసులు కూడా ఇద్దరు కూడా ఇక్కడే మోహరించున్న పరిస్థితి మీరు చూడొచ్చు. ఆ పైనేమో మీకు సీఎం ఇల్లు, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఉంటున్నారు కదా, ఆ కరకట్ట మీద దూరంగా మీకు వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి, అది కృష్ణానది ఒడ్డు మీద ఉన్న కరకట్ట రోడ్డు, ఎదురు సీఎం ఇల్లు ఉంటుంది. ప్రస్తుతానికి ఆ రూట్ వాడుకుంటున్నాం అందరం. ఈ కింద అంతా కూడా ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్ రావాలి పొలాల మధ్యలోంచి. ఇదే ఇక్కడ ఆగిపోయినటువంటి ఆ పరిస్థితి. ఇది పూర్తయిపోతే మొత్తం అమరావతిలో మేజర్ ప్రాంతాన్ని కలిపి 21 కిలోమీటర్ల పొడవైన సీడ్ యాక్సెస్ రోడ్ రెడీ అయిపోతుంది. అమరావతిలో కోర్ ఏదైతే ఉందో, కోర్ ప్రాంతం, కోర్ గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కలుపుతూ ఇది ఇటు ఉండవల్లి నుంచి మీకు ఆ చివరి వరకు కూడా ఈ సీడ్ యాక్సెస్ రోడ్ పూర్తయిపోతుంది. కానీ చిన్ని ఆయన ఈ 2.5 ఎకరాలు ఒక చోట, 4.5 ఎకరాలు ఒక చోట, ఓవరాల్గా 12.5 ఎకరాల భూమి అనమాట. ఇది పూర్తి అవస్తుంది. ఇది పూర్తయిపోతే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ రెడీ అయిపోతుంది. కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి అభ్యంతరాలు, అటు రైతుల వైపు న్యాయం ఉంది, అటు సిఆర్డీ చేస్తున్న పనులను కూడా వాళ్ళ వైపు విధులు వాళ్ళకి ఇవ్వదు. సో మరి ఇది ఎలా తీరుతుందో చూడాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఏబీపీ దేశం. ఆచి చికెన్ మసాలా